విద్యార్థులకు కూడా నా విన్నపం ఏంటంటే, మనకి వచ్చి ఒకసారి పర్సీవ్ చేసి మన విద్యార్థులకి ఒక ప్లే గ్రౌండ్ ఉండేలా మీరు ప్రయత్నం ఒకటి చేయండి, దయచేసి ఫాలోఅప్ చేయండి. అదేవిధంగా మీకు మనం మాట్లాడితే మన చాలా అలామింగ్గా ఏమనిపించిందని మీకు తెలియకపోవచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి కనుక ఏదన్నా ఉంటే, మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే, దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరందరూ కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో డిస్కరేజ్ చేయడమో చేయాలి. ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం. అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో కూర్చొని ఏదైనా చేసేయచ్చు అనుకుంటారు. నిజంగా ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వాళ్ళు శక్తి సమర్థతతోటి వాళ్ళు డిఫెన్స్ వాళ్ళకు ఒక ఇటుక పగలగొట్టగలిగారు, ఒక టైల్ పగలగొట్టగలిగారు. అది నిజంగా కనుక అలాంటి నేర్చుకుని ఒకటి సాధించగలిగితే వచ్చే ఈ హై మీకు మొత్తం మాదక ద్రవ్యాలు ఇవ్వవు మీకు. అది ప్రతి ఒక్కరు, ఎందుకంటే మాకు భయం ఏమనిపిస్తుందంటే, పంజాబ్లో కానీ చాలా రాష్ట్రాల్లో యువత దృష్టి మళ్ళించి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే, నేను చాలా నగరాల్లో వీటన్ని చోట్ల ఏం మాట్లాడుతున్నారంటే అందరూ అసలు గంజాయి అనేది పెద్ద విషయం కానట్టుగా మాట్లాడుతున్నారు. నాకు అది భయం వేసిన వాళ్ళు మాటలు వింటా ఉంటాయి. అలాంటిది మన సమాజంలో మన సగటు మధ్యతరగతి మనుషుల జీవితాల్లోకి వచ్చేసిందంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. అందుకని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, గత ప్రభుత్వంలో చాలామంది మాదక ద్రవ్యాలకి పిల్లల్ని అలవాటు చేయడానికి చాక్లెట్ల రూపంలోనూ ఈ ఐస్ ఫ్రూట్ రూపంలోనూ ఇవన్నీ సప్లై చేస్తారని విన్నాను నేను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్స్, తల్లిదండ్రులు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీరు దయచేసి దీన్ని డిస్కస్ చేయండి. అలాంటి వాతావరణం మన చిలకలూరిపేటలో ఉంటే దాన్ని సంపూర్ణంగా వాళ్ళని తరిమి కొట్టేదాకా మీరు నడుము బిగించండి. మీ అందరూ ఇది చాలా అవసరం. ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. వారే మన దేశ భవిష్యత్తుకి నావికులు. ఇది గుంటూరు శేషేంద్ర గారు. ఆయన కోసం ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో చెరిగిపోయిన చిన్న పుస్తకం దొరికితే, అది ప్రచురణకు నోచుకోకపోతే అది తిరిగి నేను ప్రచురణ చేస్తే ఆ బుక్ దొరికితే దాంట్లో గొప్ప వాక్యాలు ఏమున్నాయంటే, భవిష్యత్తు మీ పిల్లల కోసమే ఉంది మొత్తం అంతా. అందుకు నేను అదే ఉన్న ఇల్లు కూలిపోతాయి, భూకంపాలు వస్తే ఇల్లు కూలిపోతాయి. ఏమి చేసినా మనం సంపాదించుకున్నది డిజిటల్ మనీ రేపొద్దున బ్యాంకులు కనుమరుగైపోవచ్చేమో, నగలు పోవచ్చేమో, కానీ ఏది పోగొట్టుకోలేదంటే మన జ్ఞానం. తిరిగి నిర్మించగలం. అందరూ మెటీరియలిస్టిక్ విషయాల మీద పడుతున్నారు. ఒక ఇల్లు ఉంటే 100 ఇళ్ళు కావాలి, ఇంకో కావాలంటే 1 కోటి ఉంటే 1000 కోట్లు కావాలి. అసలు ముందు ఏ పని చేయకుండా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేస్తే అవే మనకు అద్దెలకి ఇస్తాయి. అద్దెలు ఎవడిస్తాడు? పని చేసేవాడు అద్దెకిస్తాడు. మేధస్తున్నోడే అది ఉన్న స్థలాన్ని వాడుకొని ఇవ్వగలడు. ఇలాంటి పారాసైట్ మెంటాలిటీ ఎక్కువైపోయింది మనకి. అందుకని పిల్లలకి తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ స్వయం శక్తి మీద నిలబడగలిగేలా మీరు గనుక వారికి మనస్సుని కానీ వారి ఆలోచన విధానాన్ని కానీ ముందుకు తీసుకెళ్తే, అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ ఎబిలిటీస్ అనే మీ టీచర్స్ కాకుండా వాళ్ళకి స్వయం ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు కనుక మీరు చెప్పగలిగితే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించగలిగితే, నేను ఐమ్ సేయింగ్ ఒక బ్రిలియంట్ పీపుల్. ఎంతమంది కృష్ణ తేజాల్ గారు వస్తారో తెలియదు, ఎంతమంది శుక్లా గారు వస్తారో తెలియదు, ఎంతమంది రంజిత్ పాషా గారు వస్తారో తెలియదు, మనకి ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు వస్తారో తెలియదు. అందుకని మీ అందరూ చాలా అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, నేను మీ పెర్ఫార్మింగ్ అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్, మీకు కల్చరల్ పెర్ఫార్మెన్స్ నేను చూడలేకపోయిన మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. నేను కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది. మీరు ఒకసారి రండి, ఇక్కడికి రండి. అంటే మార్షల్ ఆర్ట్స్తో పాటు ఆర్ట్ అండ్ పెర్ఫార్మెన్స్, ఆర్ట్ చాలా చాలా అవసరం. అందుకే మనకు ఆహ్లాదం కలిగించేది, మన శక్తిని పెంచే ఈ ఆర్ట్ ఫామ్స్కి నేను గౌరవిస్తూ, వేదికపై ఆశలను ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.
సో ఇప్పుడు దాకా పేరులోని విశ్వశక్తి జంజామారుతాన్ని నింపుకున్న అద్భుత చేతన, అనంత ప్రేరణ, ప్రశ్నించే గళమే తన మార్గంగా ఎంచుకొని ముందుకు సాగుతున్న మేడు నగధీరుడు, అందరికీ దిశానిర్దేశం చేసినందుకు